ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సాక్షాత్ లక్ష్మీ స్వరూపం శుక్రగ్రహంగా భావిస్తారు. పాదరస లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి విషయాలు శ్రేయస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, రాత్రి 12:08 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి, ఉదయం 9:56 వరకు. అనంతరం నక్షత్రం ఆశ్లేష. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో శత్రుక్షేత్ర స్థితి, శని సంచారం కుంభక్షేత్రం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. విధి విధానాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వరకే పెరుగుతుంది. వ్యాపార లాభాలకే చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయం ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల వార్తలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి అనుకూలతని పెంచుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి కృషితో కూడినటువంటి నిర్ణయాలతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సఖ్యత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత లభిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా ఆకస్మికంగా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను బలాన్ని కలిగిస్తాయి. తెలివైన నిర్ణయాల ద్వారా, శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా కార్యకలాపాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు న్యాయపాద వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు విజయాలు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమను అధిగమించలేకపోతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు మనస్పర్ధలు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు కూడా చవిచూస్తారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు గట్టి కృషితో కొనసాగించినట్లయితే మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి పోటీతత్వం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా వెన్నంటి ఉంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో రాజకీయ రంగం వారికి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక అవరోధాలని వేగవంతంగా జయించగలుగుతారు. ఆరోగ్యం క్షేమం, ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మార్గం సుగమం అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత, గుర్తింపు లభిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. అదృష్ట సంఘటనని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో
నేర్పరితనం ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు వరిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు అలజడి ఉన్నప్పటికీ, సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రయత్నాలు కొనసాగించి విజయ సాధనకే చేసేటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మనుగడ కొనసాగుతుంది, అభివృద్ధి సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది, ఆరోగ్య క్రమశిక్షణ కూడా కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విధి విధానాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నేర్పరితనంతో కూడిన నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి విజయాల్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత, గుర్తింపు బలాన్ని కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్లిష్ట సమస్యలు ఉన్నప్పటికీ నేర్పరితనంతో పరిష్కరించుకుని విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆశాజనకంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారు కూడా కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఓర్పు సహనంతో వ్యవహరించి కార్యకలాపాల్లో ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు, మిత్రులు అధిమిత్రులవుతారు. ఆర్థిక లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. గతంలో కన్నా నేర్పరితనం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రబలమవుతుంది. ఆనందానికి దారితీస్తుంది. గుర్తింపుకు నోచుకుంటుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపును సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక విజయాలు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి
ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈ రోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. గుర్తింపుకు నోచుకునేటువంటి కార్యక్రమాలు ఆశాజనకంగా మారుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కూడా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. విధి విధానాలతో కూడినటువంటి నూతన ప్రణాళికలు వ్యాపార రంగం వారు అమలు చేయగలుగుతారు. ఆశాజనకంతో కూడినటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో లభిస్తుంది. పునఃప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. అభద్రతా భావం ఉంటుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉపాధ్యాయ వృత్తి వారు చవిచూస్తారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం, కనకదారాస్తం వంటి స్థుతులతో కూడినటువంటి పారాయణ కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి తగ్గుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సమస్యలు జటిలమవుతాయి. నేర్పరితనం తప్పనిసరి, నైపుణ్యం తప్పనిసరి, ఓర్పు సహనం తప్పనిసరి. కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. మహిళలకు గృహ విషయాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు చేకూరుతాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆదాయాన్ని ఆశించినంతగా పెంపొందింప చేసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి లోపాలు గుర్తించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అభివృద్ధి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మందత్వం తొలగుతుంది. అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. విఘ్నాన్ని జయించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ వార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. సానుకూల వార్తలు వ్యవసాయ రంగం వారికి ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ఆర్థిక అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా అభివృద్ధికి నోచుకుంటాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ సంకల్పాలు నెరవేరాలని, శుభ ప్రయత్నాలు కలిసి రావాలని,
ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మెరుగయి తద్వారా విజయాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.